దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. రైట్, దేవుని వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 19వ వచనం. పాత నిబంధనలో 172వ పేజీ అండి. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. దేవుడు మన మీద సాక్ష్యము పలకటానికి భూమి ఆకాశములను పెడుతున్నాడు. నేను మీ ముందు ఆశీర్వాదమును శాపమును పెడుతున్నాను. నేను మీ ముందు జీవమును మరణమును పెడుతున్నాను. దేవుడు ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకు ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. ఆజ్ఞలు ఇస్తూ వాళ్ళతో ఒక మాట చెప్తున్నాడు. ఏమా మాట అంటే, నేను మీ ముందు జీవమును మరణమును పెడుతున్నాను. నేను మీ ముందు ఆశీర్వాదమును శాపమును పెడుతున్నాను. పెట్టాను అని కాదు, పెట్టిన నేను సాక్ష్యము పలకటానికి ఆకాశమును భూమిని అక్కడ పెట్టాను. స్తోత్రం. అంటే మీకు అర్థం కావాలి, ఆశీర్వాదము ఉన్న చోట ఆకాశము ఉన్నది, భూమి ఉన్నది. శాపము ఉన్న చోట ఆకాశము ఉన్నది, భూమి ఉన్నది. జీవం ఉన్న చోట ఆకాశం ఉన్నది, భూమి ఉన్నది. మరణము ఉన్న చోట ఆకాశం ఉన్నది, భూమి ఉంది. ఎవరి కోసము? మన కోసం. ఏం చేస్తాయి అవి? నువ్వు ఆశీర్వాదమును తీసుకుంటే నీ గురించి సాక్ష్యం చెప్తాయి. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు జీవమును కోరుకుంటే నీ మీద సాక్ష్యం చెప్తాయి. లేదు, నేను శాపాన్ని కోరుకుంటానంటే నీ మీద చెప్పండి సాక్ష్యం చెప్తాయి. లేదు, నేను మరణాన్ని కోరుకుంటానంటే నీ మీద. సో సాక్ష్యము చెప్పటానికి దేవుడు రెండింటిని పెడుతున్నాడు, ఆకాశమును భూమిని. దేవుడు జీవమును పెట్టాడు కేవలము మనుషులకు, కేవలము ఇజ్రాయేలీలకు జీవమును మాత్రమే పెట్టాడు. కానీ మరణమును పెట్టే పరిస్థితి మనుషులు తెచ్చారు. దేవుని యొక్క కాన్సెప్టు, దేవుని యొక్క ఇంట్రెస్టు, దేవుని యొక్క కోరిక ఈ మనుషులందరి ముందు జీవము మాత్రమే ఉండాలి, జీవము మాత్రమే ఉండాలి. అందుకు దేవుడు ఏదేను తోటను వేశాడు. అందుకు దేవుడు ఏదేను తోటను వేసి ఆ తోటలో జీవ ఫల వృక్షము పెట్టాడు. ఏదేను తోటలో ఏది ప్రాముఖ్యమైంది? ఏదేను తోటలో ప్రసిద్ధమైంది ఏంటి? ఏదేను తోటలో చెప్పుకోదగ్గది ఏమిటి? జీవఫలం ఇచ్చేది జీవవృక్షము. మనము ఏమి చూస్తామంటే మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు. ఏదేను తోటలో ఏదబ్బాయి చెప్పుకోదగ్గది అని నిన్ను అడిగితే అది మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు. అది మనకందిన నాడి, అది మనకందిన జ్ఞానం. కానీ దేవుని యొక్క కాన్సెప్ట్ ఏనండి, దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క ఉద్దేశం జీవవృక్షం. ఓ మనుషుడా, నీ ముందు నేను జీవమును పెట్టా. స్తోత్రం. మరణమును పెట్టలేదు దేవుడు. అసలు మరణమును పెట్టాల్సి వచ్చింది. శాపమును పెట్టలేదు దేవుడు, శాపాన్ని పెట్టాల్సి వచ్చింది. కారణం, ఇన్ని చేశాడు దేవుడు మనిషి కోసం. ఆకాశమును చేశాడు, భూమిని చేశాడు, తోడుగా ఉండటానికి జంతువులను చేశాడు, చేపలను చేశాడు, పక్షులను చేశాడు. ఎవరికి తోడుకుంటానికి? మనుషులకు తోడుగా ఉండటానికి. మనము బతకలేమా అంటే బ్రతుకుతాం. కానీ మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే, సైన్స్ ప్రకారం చూస్తే, మనిషి బ్రతకటానికి ప్రతి జీవి హెల్ప్ చేస్తుంది, ప్రతి కీటకము హెల్ప్ చేస్తుంది. కాయ రావాలంటే మనకు తెలుసు, చెట్టుకు కాయ కాయాలంటే మనకు తెలుసు. జంతువులు ఒకదానికొకటి అట్లా లింకప్ అయి ఉంటుంది. ఇవన్నీ మనిషి కోసం చేశాడు, తోడు కోసం. పక్షులను చేశాడు. ఇందాక చదువుకున్న కీర్తనలో సమస్తమును మానవుని పాదము క్రింద పెట్టాడు. ఏ కీర్తన ఇది?
8 చూడండి, కింద ఉంటుంది, మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. ఎవని పాదముల క్రింద? మనుషుని పాదము క్రింద ఏమేమి ఉంచాడు చెప్పండి? ఏమేమి ఇచ్చాడు? భూజంతువులన్నిటినీ, ఆకాశ పక్షులన్నిటినీ, సముద్ర మత్స్యములన్నిటినీ. నీ చేతి పనులు ఏమంటే ఆకాశములు. ఆకాశముల మీద మానవునికి అధికారం ఇచ్చావు. అంటే దేవుడు ఏం చేశాడంటే సమస్తమును చేసి వాటన్నిటిని మనిషి చేతికి అప్పగించాడు. స్తోత్రం. ఇవన్నీ నీ కోసమే అన్నాడు. మనం ఏం చేసామంటే వాటికి మొక్కుతున్నాం. ఎంత తేడా వచ్చిందో చూడండి, ఎంత తేడా వచ్చిందో చూడండి. సూర్యుడిని నేను నీ కోసం చేశా, నీ చేతిలో పెట్టా. సూర్యుడు మనకి ఇంత దూరం అని మనం కొలవగలుగుతున్నాం. సూర్యుడి నుండి వచ్చే ఆ వెలుగును ఉపయోగించుకుని మనము విద్యుత్ శక్తిని తయారు చేసుకున్నాం, సోలార్ సిస్టమ్. అంటే ఈ భూమి మీదే కాదు, భూమి క్రిందే కాదు, ఆకాశ మండలములోని సమస్తమును దేవుడు మానవుని చేతికి అప్పగించాడన్నాడు కీర్తనకారుడు. ఈరోజు కనుక్కున్నారు, అన్ని మానవుడు కనుక్కోగలుగుతున్నాడు. ఏది చేసినా మనిషే చేస్తాడండి, ఏది చేసినా మనిషే చేయాలంటున్నారు. ఇది మానవుని జ్ఞానం అంటున్నారు. ఆలోచన చేయండి, దేవుని వాక్యం విన్న ప్రియులరా. సూర్యుడిని కనుక్కున్నా, చంద్రమండలంలోకి వెళ్ళినా, ఏం చేసినా, అంతరిక్షంలోకి వెళ్ళినా, ఇదంతా మానవుని జ్ఞానం, మానవుని పరిజ్ఞానం. మానవుడు సైన్స్ పరంగా, విజ్ఞాన పరంగా అభివృద్ధి చెందాడని, సైన్స్ అభివృద్ధి అయిందని అంటున్నారే. దాని అంతటికి ఒకే ఒక వర్డ్తో దేవుడు చెప్తున్నాడు, సమస్తమును మానవుని చేతికి అప్పగించా, దేవుని కంటే వారిని కొంచెం తక్కువ అనిగా చేశా. స్తోత్రం. నరుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు ఏ పాటి వాడు, వానిని నీవు దేవుని కంటే కొంచెము తక్కువనిగా చేసావు. కాబట్టి దేవునికి ఎంత జ్ఞానం ఉందో, అఫ్కోర్స్ 100% దేవుని జ్ఞానం ఉంటే మినిమం 70% జ్ఞానం మానవునికి ఉంది, లేదా 60% మానవుని జ్ఞానం ఉంది. 100% జ్ఞానం కలిగిన దేవుడు సృష్టి చేస్తే 60% జ్ఞానం ఉన్న మనుషుడు ప్రతి సృష్టి చేయగలిగిన జ్ఞానము మానవునికి ఉంది. స్తోత్రం. అందుకన్నాడు, జీవమును మరణమును నీ ముందు పెట్టా, యూ హ్యావ్ టు చూస్ విచ్ ఈస్ ద బెస్ట్ టు యువర్ లైఫ్. నీ జీవితానికి ఏది మంచో నువ్వే కోరుకో. అంటే ఆ ఆలోచన చేసే విధానము కూడా మానవునికి దేవుడే ఇచ్చాడు. ఎంత స్పష్టంగా ఉంది దేవుని వాక్యము. కాస్త ఇంట్రెస్ట్గా వినండి దేవుని మాటలు, ఎంత స్పష్టంగా ఉంది. ఈ రోజున మనము అన్నింటినీ కనుగొంటాం. బైక్ని కనుక్కుంటున్నాం, బైకులో పెట్రోల్ లేకుండా కరెంటుతో కనుక్కున్నాం, కరెంటు లేకుండా గ్యాస్తో కనుక్కున్నాం, ఇప్పుడు కొత్తగా నీళ్లతో కనుక్కుంటున్నారు. నీళ్లు పోస్తే చాలు బైక్ వెళ్తుంది, వచ్చింది తొందరలో ఎప్పుడుకో. కానీ అంటే ఒకదాని బట్టి ఒకటి మనం కనుక్కుంటున్నాం. కనుక్కుని ఏమన్నామంటే సైన్స్ అభివృద్ధి చెందింది అంటున్నాం. కనుక్కుని ఏమన్నామంటే మానవుని మేధస్సు గొప్పది అంటున్నాం. మానవుడు ఆలోచించగలడు, మానవుడు ఏమైనా చేయగలడు అంటున్నాం. రైట్, బైబిల్ కూడా దానికి టిక్ కొట్టింది. స్తోత్రం. బైబిల్ అయితే తప్పని చెప్పట్లేదు. ఎందుకు టిక్ కొట్టిందంటే కీర్తనాకారుడు అన్నాడు, దేవుని కంటే కొంచెము తక్కువ జ్ఞానం. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. దేవుని జ్ఞానము కంటే కొంచెం తక్కువ. అసలు జ్ఞానం లేదని కాదు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అట్టివాడు నన్ను అడగవలనంటే మనకు అసలు జ్ఞానం లేదేమో. మనము ప్రార్థన చేసేటప్పుడు కన్నా మేము జ్ఞానం లేని వాళ్ళమండి, మేము మొద్దు అండి, మాకు తెలివి లేదండి అని ప్రార్థన చేస్తాం కొంతమంది. కానీ దేవుడు అన్నాడు, నిన్ను సృష్టించింది ఒక పర్పస్, ఒక మెయిన్ కాన్సెప్ట్ ఉంది. నీకు జ్ఞానం తక్కువగా కాదు, దేవుని కంటే కొంచెం తక్కువ జ్ఞానం నీది. ఈ సృష్టి అంతటిలో సాతాను జ్ఞానవంతమైంది అంటున్నాం మనం. ఈ సృష్టి అంతటిలో దేవుడు జ్ఞానవంతుడు, ఆ తర్వాత మనుషుడు జ్ఞానవంతుడు. కానీ ఎవరు గొప్పవాళ్ళు అంటే మానవుడు. ఎవరికి ఛాన్స్ ఇచ్చాడంటే మానవునికి జ్ఞానం ఇచ్చాడు. ఎంత జ్ఞానం ఇచ్చాడంటే దేవుని కంటే
కొంచెం తక్కువ జ్ఞానం. ఇప్పుడు ఏమిచ్చాడు? జ్ఞానం ఇచ్చి ఆయన చేతి పనుల మీద అధికారం ఇచ్చాడు. స్తోత్రం. జ్ఞానం ఇచ్చాడు, 2 అధికారం ఇచ్చాడు. వీటిని నువ్వేమైనా చేయొచ్చు. సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగిపోమన్నాడు. చంద్రుడా నువ్వు అయ్యాలోలో నిలిచిపోమన్నాడు. మనుషుడు ఆగిపోమంటే ఆగిపోద్దా సూర్యుడు? మనుషుడు ఆగిపోమంటే ఆగిపోద్దా చంద్రుడు? ఆగిపోతుంది. ఎందుకంటే దేవుడు అన్నాడు, నేను నీకు అధికారం ఇచ్చా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను అధికారం ఇచ్చాను కాబట్టి అది నీకు లోబడిద్ది. నేను అధికారం ఇచ్చాను కాబట్టి రోగం పోయింది. నేను అధికారం ఇచ్చాను కాబట్టి స్వస్థత వచ్చింది. నేను అధికారం ఇచ్చాను కాబట్టి నష్టములు కాస్త లాభాలు అవుతాయి. నేను అధికారం ఇచ్చాను కాబట్టి శాపాలు పోయి ఆశీర్వాదాలు వస్తాయి. నథింగ్ ఇంపాసిబుల్ టు మ్యాన్ హూ ఎవర్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు నందు నమ్మిన వారి వల్ల జరగదంటుండదు. అందుకే నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు జరుగును. మనమే నమ్ముతాం, ఆరుగురు కర్రయి ప్రార్థన చేస్తే పోయితే రోగం అంటాం. మనం మళ్ళీ ఏసై నమ్ముకున్నాం. మళ్ళీ ఏంది రాడు చెయ్యెత్తే తగ్గిపోద్దా? నేను కుంటోని తీసుకొస్తా బాగు చేయమని దమ్ముంటే మనం నమ్మినట్టే ఉంటాం, నమ్మమండి. మనము విశ్వసించినట్టే ఉంటాం, విశ్వసించం. మనము దేవునితో నడిచినట్టే ఉంటాం, దేవునితో నడవం. దేవుడు ఎక్కడో ఉంటాడు, మనం ఎక్కడో ఉంటాం. కానీ మనం అంటాం, నేను దేవుని బిడ్డలను, దేవుని అంటి పెట్టుకున్నాను, దేవునితో నడుస్తున్నాను. కాబట్టి మన నమ్మకము నామమాత్ర నమ్మకం. నమ్మిన వాళ్ళే వలన ఈ సూచక క్రియలు జరుగును. ఏమి నమ్ముతున్నాడంటే యేసు నామములో నాకు అధికారం ఉన్నది. ఆమేన్. అధికారం ఎప్పుడు ఇచ్చాడంటే ఎప్పుడో చెప్పాడు కీర్తనకారుడు అన్నాడు, వీటన్నిటి మీద మానవునికి అధికారం ఇచ్చాడు. ఇంకేం చేశాడు? వాటిని పాదముల క్రింద పెట్టాడు. పాదముల క్రింద పెట్టిన దాన్ని తీసుకొచ్చి నెత్తిమే పెట్టుకుని అవి విసర్జించిన తింటూ తాగుతూ ఇదే పుణ్యం అంటున్నాం మనం. ఈ రోజున చాలా జాగ్రత్తగానండి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. జీవమును మరణమును నీ ముందు పెట్టా, ఆశీర్వాదమును శాపమును నీ ముందు పెట్టా. నువ్వేమి కోరుకుంటావో నువ్వు కోరుకున్న దానికి సాక్ష్యముగా ఆకాశమును భూమిని పెట్టా. ఫస్ట్ పాయింట్. కాబట్టి మెలకువ కలిగి మీరేం కోరుకోవాలో అది నిశ్చయించుకోండి. 2వ పాయింట్, మనిషిని చేసిన దేవుడు దేవుని కంటే తక్కువ జ్ఞానం ఇచ్చాడు. ఆమేన్. దేవుని కంటే కొంచెం తక్కువ జ్ఞానము ఇచ్చాడు. 2, ఆయన చేతి పనుల మీద మానవునికి అధికారం ఇచ్చాడు. 3, సమస్తమును ఆయన పాదముల క్రింద పెట్టాడు. అందుకు మొదటి అధ్యాయంలో, ఆదికాండం 1వ అధ్యాయంలో అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని భూమిని లోపరుచుకోవడం అంటే భూమి మీద ఉన్న సమస్తం అండి నువ్వు లోపరుచుకోవాలి. ఆకాశ మండలంలోకి వెళ్ళాడు, రైట్. మానవుడు విజ్ఞానపరంగా పురోగాభివృద్ధి చెందాడు. కానీ మూలవాక్యం చెప్తుంది, మానవునికి జ్ఞానం ఇచ్చిందే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మానవునికి ఆలోచన చేసుకునే అవకాశం ఇచ్చిందే దేవుడు. మానవుడు సమస్తము చేయగలిగిన సామర్థ్యం కలుగు చేసింది దేవుడు. ఇప్పుడు నువ్వేమైనా చేయొచ్చు. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. నీకు అధికారం ఇచ్చా, నీ జ్ఞానం ఇచ్చా, నీ పాదముల క్రింద పెట్టా. జాగ్రత్త, దుర్వినియోగం చేయొద్దు. అధికారం ఉంది, డిపార్ట్మెంట్ ఉంది, కానీ అధికారం ఉంది, దాన్ని దుర్వినియోగం చేయొద్దు. నీకు అవకాశం ఉంది, దాన్ని దుర్వినియోగం చేయొద్దు. ఎలాగో చెప్తా. ఉద్యోగం రానంత వరకు ప్రభు నమ్మకంగా ఉంటానయ్యా, నాకు ఉద్యోగం ఇయ్యా, నమ్మకంగా ఉంటానయ్యా, నాకు ఉద్యోగం ఇయ్యా, నేను ఏ లంచం తీసుకున్నయ్యా, పేదల పక్షాన పని చేస్తానయ్యా, అది చేస్తానయ్యా, ఇది చేస్తానయ్యా అని మనం దేవుని దగ్గర ప్రమాణం చేస్తాం. ఉద్యోగం రానంత వరకు. ఉద్యోగం వచ్చినాక అలవాట్లో పొరపాటులాగా వాళ్ళను చూసి వీళ్ళను చూసి మనం కాస్త చేతులు ఏమవుతాయి చెప్పండి? ఖచ్చితంగా తడుస్తాయి. ఖచ్చితంగా ఒకడికి న్యాయం చేస్తాం, ఒకడికి అన్యాయం చేస్తాం. ఇప్పుడు పేదోడు ధనవంతుడు ఇద్దరు నీ దగ్గరకు వచ్చారు ఒకే కేసు విషయంలో. ఖచ్చితంగా నువ్వు ఎవరి వైపు మొగ్గుతా? ఖచ్చితంగా ధనవంతుడు వైపు. ఎందుకంటే సోషల్ అతనికి ఒక పేరు ఉంటుంది, ఆయనకి ఎదురు తిరిగితే మన ఉద్యోగానికే ఎసరబడిద్ది, చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. అధికారం ఒక్కొక్కసారి ఏమని చెప్పండి? దుర్వినియోగం అయిపోతుంది. అట్లాగే మనిషికి దేవుడు ఏం చేశాడంటే 1 జీవమునిచ్చాడు, 2 ఆశీర్వాదం ఇచ్చాడు, 3 అధికారం ఇచ్చాడు, 4 నీ పాదముల క్రింద పెట్టాడు. హ్యాపీగా బతుకయ్యా అన్నాడు. స్తోత్రం.
కానీ ఒకే ఒక కండిషన్, ఒకటే కండిషన్, నేనేది చేయమంటానో అది నువ్వు చెయ్యి, నేనేది చెయ్యొద్దంటానో అది నువ్వు చెయ్యి, అదొక్కటి చెయ్యి చాలు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, జీవము నీ ముందు పెడుతున్నా, ఆశీర్వాదము నీ ముందు పెడుతున్నా, అధికారం నీకు ఇచ్చా, సమస్తము నీ పాదముల క్రింద ఉంచా. ఇప్పుడు యు ఆర్ కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచానికి, ఈ విశ్వానికి నువ్వు రాజు. నేను పరలోకంలో రాజునైతే నువ్వు భూమి మీద రాజు. నేను పరలోకంలో రాజునైతే నువ్వు భూమి మీద రాజు. ఆశీర్వాదం ఇచ్చా, జీవమునిచ్చా, అధికారాన్ని ఇచ్చా, నీ పాదముల క్రింద పెట్టా. ఇన్ని చేశా, నా కోసం ఒక్కటి నువ్వు చెయ్యి. నేనేదైతే చెయ్యమంటానో అది నువ్వు చెయ్యి, ఏదైతే చెయ్యొద్దంటానో దానిని నీవు. దేవుడు ఏదేను తోట వేశాడు, ఏదేను తోటలో జీవ ఫలాలు ఇచ్చు చెట్టును పెట్టాడు. పెట్టి ఆదామును పిలిచి ఏదేను తోటంతా తిప్పాడు. ఆదామును ఒక చోట తయారు చేశాడండి. ఆదామును ఒక చోట తయారు చేశాడు. ఆయన తయారు చేసిన ప్లేస్కు తూర్పు వైపుగా దేవుడు ఒక తోటను వేశాడు. రెండు క్రియలు జరుగుతున్నాయి. ఇక్కడ ఆదామును చేశాడు అనుకుందాం. ఈ ప్లేస్కి తూర్పు వైపున కొంత దూరంలో ఒక తోటను దేవుడు వేశాడు. తోట అంటే మీకు అర్థం కావాలి, 4 నదులు తడుపుతాయి. 4 పిల్ల కాలువలు కాదు, 4 నదులు. నదులు అంటే ప్రపంచంలో ఇప్పుడు పెద్ద నదులు ఉన్నాయి, యూఫ్రటీస్, టైగ్రీస్, అలాంటి పెద్ద నదులు 4 నదులు తడుపుతాయి. అంటే ఎంత పెద్ద తోటో చూడండి, ఎంత పెద్ద తోటో చూడండి. అంత పెద్ద తోట వేసి ఇప్పుడు ఆదాముని ఆ తోట దగ్గరికి తీసుకొచ్చాడు. ఆదామును ఆ తోట దగ్గరికి తీసుకొచ్చి తోట అంతా తిప్పాడు ఆదాముని. ఒకరోజు జరిగిన క్రియ కాదు అది, ఒకరోజు జరిగిన పని కాదు. తోటంతా తిప్పాడు ఆదాముని. తోటంతా తిప్పి ఒక్కొక్క చెట్టు, ఆ చెట్టుకు కాసే కాయలు, ఆ కాయల యొక్క విలువ ఆదాముకు చెబుతూ వచ్చాడు. ఒక్కొక్క చెట్టు దగ్గరకు తీసుకెళ్ళి ఆ చెట్టుకు కాసే కాయలు, ఆ కాయల యొక్క విలువ దేవుడు చెప్పాడు. ఈరోజు మనం చెప్తున్నాం, పలానా పండు తినండి ఆహారం మంచిది, పలానా పండ్లు తినండి మన దానికి ఆరోగ్యానికి మంచిది, పలానా తినండి అని. ఇది ఆ రోజే ఆదాముకు దేవుడు చెప్పేశాడు. నేను ఏయో పిచ్చి మొక్కలు మొలిపిలా, ఏయో కాయలు తిని బతుకుతావాలని నేను మొలిపిలా. ప్రతి చెట్టు దగ్గర తీసుకెళ్తున్నాడు, ఆ చెట్టుకు కాసిన కాయని గురించి చెప్తున్నాడు. ఆ కాయ వల్ల ఉపయోగం ఏంటో దేవుడు చెప్తున్నాడు. ఇలా ఏదేను తోటంతా తిప్పాడు. ఒక్కసారి ఆలోచన చేయండి, 2-3 దేశాలు ఉంటుంది ఏదేను తోట. ఈ 2-3 దేశాలున్న ఏదేను తోటంతా ఆదామును తిప్పటానికి ఎంత టైం బట్టి ఉంటుందో చూడండి. బాగా వినండి. తిప్పి అన్నిటి గురించి చెప్పాడు. తిప్పి తీసుకొచ్చి ఇప్పుడు తోట మధ్యలోకి తీసుకొచ్చాడు. తోట మధ్యలోకి తీసుకొచ్చి 2 చెట్లే ఉన్నాయి. ఒకటి మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు, 2 జీవ వృక్షం. ఆదాముకు చెప్పాడు, ఈ చెట్టు మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు జోలికి నువ్వు వెళ్ళొద్దు. ఆ మాట చెప్పి ఆపేశాడు. ఒకవేళ ఆ చెట్టు పండు జోలికి నువ్వు వెళ్తే నువ్వు ఖచ్చితంగా ఏమవుతావు? ఇక్కడొచ్చింది మరణం. నేనేమన్నానంటే, ఆదామును తయారు చేశాడు, ఏదేను తోట వేశాడు. ఈ తోట అంతా తిప్పటానికి కొంత టైం పట్టింది. ఇప్పుడు లేదు మరణం. ఏదేను తోట వేసినప్పుడు మరణం లేదు, అది నేను మీకు చెప్తుంది. సూర్య చంద్ర నక్షత్రములు కలుగు చేసినప్పుడు లేదు మరణం. ఏదేను తోట వేసినప్పుడు లేదు మరణం. ఏదేను తోటలో ఉన్న చెట్లన్నిటినీ తిప్పుతున్నప్పుడు లేదు మరణం. మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు జోలికి వచ్చినప్పుడే, అక్కడికి వచ్చినప్పుడే. ఇప్పుడు అన్నాడు, దీని జోలికి వెళ్ళమాక, వెళ్ళావంటే నువ్వు
చస్తావు. అక్కడ వచ్చింది మరణం. మీరు బాగా గెస్ చేస్తారనుకుంటున్నాను. మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టును గురించి వివరించేదాకా మరణము లేదు ఏదైనా తోటలో. ద్వితీయోపదేశ కాండంలో ఏమన్నాడంటే ఆశీర్వాదమును శాపమును జీవమును మరణమును పెట్టుచున్నాను. ఎప్పుడొచ్చింది మరణము లోకంలోనికి? ఎప్పుడొచ్చింది మరణము ఈ సృష్టిలోకి? సృష్టి చేసేటప్పుడు మరణము లేదు. ఆదామును చేసినప్పుడు మరణము లేదు. ఏదేను తోట వేసినప్పుడు మరణము లేదు. ఏదేను తోటలో ఉన్న చెట్లన్నీ తిప్పేటప్పుడు మరణము లేదు. ఎప్పుడుంది? మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు అంటే ఒక కండిషన్, ఒక కమాండ్, ఒక ఖచ్చితత్వం. ఈ ఖచ్చితత్వం దాకా రానంత వరకు నీ ఇష్టం. ఇక్కడ ఏమి కండిషన్ లేదు. ఈ చెట్టు ఏ చెట్టు దగ్గరికి నెల్లు, దెర్ ఇస్ నో ఎనీ కండిషన్.